ఇండియా చాలా ఉంటాయండి బాబు. ఈ సెల్లో చాలా ఉంటాయండి అంటున్నాను. ఏం పేరండి మీది? రమణమ్మ అండి. ఎప్పటి నుంచి మొదలు పెడతారు ఐటమ్? టైం ఉంటుందండి, కరెంట్ పెట్టండి. రోజంతా వేస్తానే నైట్ 3 అయిపోతుంది. గాలి అయిపోతుంది. నైట్ 3 మాట్లాడుతున్నారు. ఉన్నాయండి బాబు, సెల్లో చాలా ఉన్నాయండి. మాట్లాడి నాకు వచ్చింది గాలి వచ్చింది. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారండి? 40 రోజులు చేస్తున్నామండి. 40 ఏళ్ళ చెప్పమ్మా మాటలు. గాలి పడిపోతే బాబాయ్, గారెలు మాడిపోతాయి అంటే ఉండండి. పొయ్యి కదా, అది తగ్గించడం పెంచడం ఏముండదు. ఇంకా బుద్ధి మాట గిద్ది చెప్పలేదు. మాట్లాడి ఈ టైం చెప్పండి. ఈ టైంలో పని అవ్వదు. గాలి ఫుల్గా వెళ్ళి తీద్దాను. నా తోటి పండి इसका पोइए देखो कितना बड़ा है. చేసుకుంటూ రావు కదా అలాగా. మీరు అంత భాగం పడతారండి. 5 కేలు పప్పు అయితే 40 కేలు భాగం పడతాం. సరిపోద్ది అలాగే. ఇంట్లో కేజీ పప్పు వస్తే 2 కేలు వెల వేస్తాం. ఇంకెలా నిలబడి వేయటమే. నిలబడి ఏరు బదులు తక్కువ సంపాదించాలి, డబ్బులు సంపాదించాలి. జాగ్రత్తలు వస్తాయి. జాగ్రత్త దాకా వెళ్ళినా డబ్బులు సంపాదించాలి. పాకం ఎన్ని కేజీలు పెట్టారు? 5 కేజీలా? 5 కేజీలు 40 కేలు భాగం పడుతుంది. 5 కేలు పప్పుకి పాకం అక్కడ పెద్ద గింత ఉంటుంది. పెద్ద గింత భాగం తెచ్చి ఇందులో పోతాం, శనగిల్లో పోతాం. ఈ వేళ వల్ల మళ్ళీ వేడి చేసి మళ్ళీ వేస్తామండి. వెంటనే లాగేసుకుంటున్నాయి. మేము ఇంట్లో వేస్తే అలాగా మీకు మీరు కలుపుతారు అంత బాగా వచ్చి గాలి అన్నీ ఒకసారి కుదిరితే అందులో ఇందులో గారి తేలిపోయింది అనుకోండి, అది బాగా మనం ముంచిన లాగదు. ఇంకా ఆ గారిలాగే ఉంటుంది అలాగే. అందుకే ఈ ఊర్లో అంత ఫేమస్. ఇలా కొట్టున్నారు ఇక్కడ ఏరంటే ఈ గారెలు ఎవరు 5 గారెలు ఉంటాయి.